వచ్చేస్తుంది భావన. లెట్స్ వెల్కమ్. ఈ రోజు నా కంటెంట్ అన్న అబ్బాయిల గురించి. అబ్బాయిలు ఇంత వేదన పడుతురు అనేది నా కంటెంట్. అందుకే బాయ్ గెటప్ లో వచ్చిన. నిలబెట్టినా ప్లీజ్. మా అందరు అంటారు నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని. కానీ అబ్బాయికి తెలుస్తుంది అన్న ప్రాబ్లం అంటే ఏందో. ఎందుకంటే మాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటది కదా. అవును, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. మొన్న 10 నిమిషాలు లేట్ అయిందన్న. ఎన్నన్నా 10 నిమిషాలు లేట్ వచ్చినావు? గంట తర్వాత రావద్దా? సిగ్గు లేదు? ఎప్పుడు రమ్మన్నా నువ్వు ఎప్పుడు వచ్చినావు? అదా కొంచెం పని ఉండే. అంటే ఏంద్రా అంటే నీకు ఒక్కడికే పని ఉంది అంటే మేము బేకారోళ్ళం, మాకు పని పాట లేదు, మేము వేస్ట్ గా వెళ్ళాం, ఒక్కడికే పని ఉంటది. అట్లా చూడకే భయం అవుతుంది. నేను ఇప్పుడు భయంకరంగా కూడా ఓడుతున్నానా? సూపర్ నాన్న, సూపర్. నన్ను నేను అద్దంలో చూసుకుంటున్నా. చెప్పురా తమ్ముడు. అన్ననే సేమ్ అన్న. మనమందరం ఒకటేరా. మనమందరం ఒకటి. అది కాదు బేబీ, నీకోసం గిఫ్ట్ కొనడానికి పోయినా. అయ్యో బేబీ మరి చెప్పాలి కదా బేబీ, నువ్వు గిఫ్ట్ తీసుకోవడానికి పోయినావు. ఆయన నాకు ఇప్పట్లో గోల్డ్ రింగ్ ఏమొద్దు కానీ డైమండ్ రింగ్ ఇప్పిస్తావా? యాక్చువల్ గా కొందామని పోయినా కానీ కొండం మర్చిపోయినా. గిఫ్ట్ కొనే అంత సీన్ లేదు. అయినా గిఫ్ట్ కొనడానికి అంత టైం పట్టింది, మళ్ళీ గిఫ్ట్ తేయడానికి ఇంకెంత టైం పడుతుందా? అసలు మీకు టైం సెన్సే లేదు బే. రవణ టైం సెన్స్ లేదంట. అమ్మాయి బస్ స్టాప్ కి 7 o'clock వస్తుందంటే 6:30 పోయి నిల్చుంటా. నేనైతే 6:50 వరకు వెళ్ళిపోతా. బార్ 10:30కి అయిపోతుందంటే నేను 10:20కి బీర్ తెచ్చుకుంటా. నేనైతే 10:29 వరకు ఆగి తెచ్చుకుంటా. ఇంకో నెక్స్ట్ డే రోజు నా గర్ల్ ఫ్రెండ్ పుసగొట్టిన పాములో ఒక పుస్ అంటుంది. ఏం కొట్టింది? పుసగొట్టిన పాము. ఏందే కోపంలో ఉన్నావా? నేను కోపంలా లేను. అరే కాదే, నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఎవరేమన్నారు చెప్పు, పని చేస్తా చెప్పు. నేను కోపంలా లేను. అరే చెప్పే, నాకు కనిపిస్తుంది నీ ముఖంలో నువ్వు కోపంలో లేను చెప్తే వినవాడతలే. నేను కోపంలో లేను. ఇది కోపమా? 100% ఇది కోపమే కాదు, నాది తప్పు. ఇది కోపం అంటారా? కోపం కాదు. ఇంత అనకంగా నాకు ధైర్యం చూడు. బేబీ తిందామా ఏదన్నా? నాకు ఆకలి అయితలే. అరే కాదు బేబీ, నువ్వు పొద్దు నుంచి ఏం తినలేవు కదా. నాకు ఆకలి అయితలేదు. చాక్లెట్ వాళ్ళు తింటా. ఇంకో నెక్స్ట్ డే అన్న దీని మూడే అన్న. దాన్ని 3 ఉందనుకో, అలా బేబీ ఏం చేస్తున్నారా, అమ్మాయి కూర్చు కూర్చు అని ఇష్టం వచ్చిన పేర్లతో పిలుస్తుంది. చెప్తున్నాను, సూపర్ చెప్తున్నావు, కరెక్ట్. అదే 3 లేదనుకో, ఒరే సచ్చినోడా 7 5 నిమిషాలు 5 నిమిషాలు నువ్వు ఇక్కడ ఉండాలి. ఒకవేళ నువ్వు 5 నిమిషాలలో ఇక్కడ లేవనుకో, నేను ఆటోకి వెళ్ళిపోతా అన్నదా? కాదు, నేను వేరే వాడికి ఫోన్ చేస్తా, వాడిని పిలుచుకుంటా అన్న. సేమ్ నాన్న, నాకు 9:30 వరకు టైం ఇచ్చి ఇంట్లో పనులు మానుకొని చెడ్డు ఉతికిందా లేదా కూడా చూడకుండా 9:30 అంటే ఎట్లా నడిపించడో నాకు తెలుసు. 9:33కి వెళ్ళినా ఇంత మంచి చెప్పినప్పుడు ఎవరు పోరన్నా? నేను పోయినా. ఇన్ని అంతర్జనక రమ్మన్నో అదా కోడి గుడ్డు పెట్టింది, ఆమ్లెట్ వేస్తావేమో అని పిలిచిన. లేకపోతే ఏంది బేబీ, నా డ్రెస్ చూడు ఎట్లని చెప్పు. మెంటల్ దానా, ఉరుకుంటూ వచ్చిన జర్ర అయితే యాక్సిడెంట్ అవుతుండే. ఆ మాత్రం చచ్చిపోలేవా నా కోసం అన్నది. నా కోసం సస్తమని అడిగింది తెలుసా? మొన్న రీసెంట్ జరిగింది. ఈ కంటెంట్ నీకు ఎవరు చెప్పారు నాన్న? నీది చూసే నేర్చుకున్నా. నాకు జరిగింది ఎగ్జాక్ట్ అట్లా చెప్తున్నా తెలుసా, సేమ్ టు సేమ్. అసలు ఏంది నీ డ్రెస్ ఇప్పుడు బాగాలేదని ఎవరు చెప్పిండు? నా ఫ్రెండ్ అన్నది. దాని డ్రెస్ బాగుందంట, నా డ్రెస్ బాగాలేదంట. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు మంచి డ్రెస్ కొనాలి అంతేనా? కాదు, మళ్ళీ ఏం చేయాలి? దాని డ్రెస్ చింపేయి. అయినా మీ ఆడోళ్ళు ఏంది ఎప్పుడు పక్కనోళ్ళ మీద ఏడుస్తారు అంటే ఏంది? మేము ఏడుపు మొక్కాలమ్మా? మేము ఎప్పుడు ఏడుస్తూనే ఉంటామా? మేము ఏడుపు మొక్కాలమ్మా? నేను అన్నా ముక్క కొట్టుకో బే సచ్చినోడా. అయినా నిన్ను ఊకేనా సెలెక్ట్ చేసుకున్నారా? నాకు తెలుసు నువ్వు ఎప్పుడో ఇట్లాంటి హ్యాండ్ ఇస్తావనే నేను లైన్ లా 2-3 పెట్టుకున్నా. శని దేవునన్న పూజలు చేసి వదిలించుకోవచ్చు గాని ఈ అమ్మాయిలను మాత్రం వదిలించుకోవడం కష్టం. రవణ ఫేర్ చెప్పాలంటే నేను అమ్మాయిని,
అమ్మాయిలు నాకు ఎవరు సైడ్ ఇస్తారు? అమ్మాయిల సైడే ఇస్తారు. నేను జస్ట్ కంటెంట్ కి వాడుకున్నా గానీ మా అమ్మాయిలే గ్రేట్ ఎప్పుడైనా. నువ్వు కంటెంట్ చేయలేదన్నా, రియాలిటీ చేసావు. సూపర్, హ్యాట్స్ ఆఫ్.